డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగినటువంటి ఇండియా ఈ వరల్డ్ కప్ కొడుతుందా కొడుతుందా అంటే మొన్నటి వరకు అవుననేటువంటి సమాధానం మీరు చూసాం. కానీ ఇప్పుడు ఆ స్థితి మారింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పైన భారీ రన్ చేంజెస్లో భారీ రన్ తేడాతో ఓటమి పాలైనటువంటి ఇండియాకు ఒక గడ్డు పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇండియా గెలవడమే కాదు, మరొక వైపు సౌత్ ఆఫ్రికా కూడా గెలవాలి అనుకునే విధంగా పరిస్థితి అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ జరగనుంది. మరొక వైపు ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జింబాబ్వే వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగనుంది. ఈ 2 మ్యాచ్లు కూడా ఇండియాకే కీలకంగా మారాయి. అదేంటి, ఇండియా ఆడకపోయినప్పటికీ కూడా ఇండియాకే కీలకంగా ఎందుకు మారాయి అనుకుంటా ఉన్నారా? సౌత్ ఆఫ్రికా ఎందుకు గెలవాలి అనుకుంటా ఉన్నారా? దానికి గల ప్రధాన కారణం సూపర్ 8లో ఉన్నటువంటి పరిస్థితి. సూపర్ 8లో ఖచ్చితంగా ఇండియా సెమీస్కి, ఈ సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు జరిగేటువంటి 3 గంటల ప్రాంతంలో జరిగేటువంటి మ్యాచ్లో వెస్టిండీస్ పైన ఖచ్చితంగా గెలవాల్సిందే. వెస్టిండీస్ పైన సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఖచ్చితంగా జింబాబ్వే పైన ఇండియా గెలిచి మళ్ళీ వచ్చేటువంటి వెస్టిండీస్ పైన కూడా ఇండియా గెలిస్తే పాయింట్ల పట్టికలో 2వ స్థానంతో ఖచ్చితంగా ఇండియా సెమీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్ళాలంటే ఇంత దారుణమైనటువంటి సంకట స్థితిని ఇండియా ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చింది. మరొక వైపు లీగ్ మ్యాచ్లలో అన్ని మ్యాచ్లు గెలిచినటువంటి సందర్భాన్ని ఇక్కడ బేరుజు వేసుకోలేము. సూపర్ 8లో ఖచ్చితంగా 2వ స్థానంలో ఉన్నటువంటి వారికి మాత్రమే సెమీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాయింట్ల పట్టికలో ముందుకెళ్తారా, లేదంటే రన్ చేజింగ్ చేసి, లేదంటే ఎక్కువ భారీ రన్ రేట్తో ఖచ్చితంగా ముందుకు వెళ్తారా? ఇదంతా కూడా ఒక సంకటమైనటువంటి స్థితి. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ ఇంటర్నేషనల్ క్రికెట్ అనలిస్ట్ రాకేష్ రెడ్డి దేవా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే రాకేష్. అండి భూషణ్. రాకేష్ వినబడుతుందా? వినిపిస్తుందండి. ఎస్, అంటే మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే శ్రీలంకను బయటికి పంపించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి మ్యాచెస్? సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుద్ది. చాలా ఇంపార్టెంట్ ఇండియాకి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ కంటే కూడా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా గెలవాలి ఇండియా సూపర్ 8 వెళ్ళాలంటే. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా కూడా ఇండియాకి ఛాన్సెస్ ఉంటాయి. అది ఎట్లా అంటే సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఓడిపోతే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి జింబాబ్వేతో మ్యాచ్ ఉంది. ఆ జింబాబ్వేతో మ్యాచ్ లో కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి జస్ట్ 2 పాయింట్స్ ఉంటాయి, జింబాబ్వేకి 2 పాయింట్స్ ఉంటాయి. ఇండియా నెక్స్ట్ జింబాబ్వే వెస్టిండీస్ తో గెలిస్తే ఇండియాకి 4 పాయింట్లు వస్తాయి. అండ్ వెస్టిండీస్ కూడా 4 పాయింట్లు ఉంటాయి ఈ రోజు గెలిచిన మ్యాచ్ లో. అప్పుడు 4 పాయింట్లు ఉన్న ఇండియా వెస్టిండీస్ వెళ్ళిపోతుంది సెమీఫైనల్ కి. ఒకవేళ ఈ రోజు వెస్టిండీస్ ఓడిపోతే వాళ్ళకి ఒకవేళ వెస్టిండీస్ ఓడిపోతే వాళ్ళు నెక్స్ట్ ఆడే మ్యాచ్ ఇండియాతో కూడా ఓడిపోతే వాళ్ళకి జస్ట్ 2 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఇండియాకి 4 పాయింట్లు. సో సౌత్ ఆఫ్రికా కారు ఇండియాకి 4 పాయింట్లతో ఇండియా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతుంది. ఇది ఈక్వేషన్ క్లియర్ గా ఉంది ఇండియా సెమీఫైనల్ కి వెళ్ళాలంటే. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇండియా ఖచ్చితంగా గెలవాల్సింది అనేది పక్కన పెడదాం. ఒకవేళ సౌత్ ఆఫ్రికా పైన వెస్టిండీస్ గెలిస్తే సెమీస్కి వెళ్ళడానికి ఏమైనా దారులు ఉన్నాయా? నెట్ రన్ రేట్ విషయంలో ఏమైనా అవకాశాలు కనబడతా ఉన్నాయా? ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఈ రోజు వెస్టిండీస్ తో ఓడిపోయింది అనుకోండి, సౌత్ ఆఫ్రికా 2 పాయింట్స్ దగ్గర ఉంటది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా జింబాబ్వేతో ఆడుతుంది మ్యాచ్. ఒకవేళ అక్కడ సౌత్ ఆఫ్రికా గెలిచింది అనుకోండి, సౌత్ ఆఫ్రికాకి 4 పాయింట్లు వస్తాయి. ఈ రోజు వెస్టిండీస్ గెలుస్తుంది కాబట్టి ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచారు కాబట్టి వాళ్ళకి 4 పాయింట్లు ఉంది. సో ఇండియా జింబాబ్వే తోని వెస్టిండీస్ తోని గెలిచింది అనుకోండి, అక్కడ ఇండియాకి 4 పాయింట్లు వస్తాయి. సో 3 టీంలు 4 పాయింట్లతో ఉంటాయి కాబట్టి అప్పుడు నెట్ రన్ రేట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. సో ఇక్కడ ఆ నెట్ రన్ రేట్ అనేది చాలా కీలకంగా మారినప్పుడు ఏమవుతుందంటే ఇండియా వెస్టిండీస్ ని భారీ పరుగులతో ఓడించాలి. అట్లనే ఈ రోజు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో ఇండియా భారీ పరుగులతో ఓడించాలి, లేదంటే గెలవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఎస్. సో నెట్ రన్ రేట్ ద్వారా ఇండియా సెమీఫైనల్ కు చేరుకోవాలనుకోవడం చాలా కష్టమైన విషయం. ఇక్కడ కేవలం రెండు విషయాలు. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఈ రోజు ఓడిపోతే నెక్స్ట్ ఖచ్చితంగా జింబాబ్వేతో కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలి. ఎస్. ప్లస్ ఇండియా జింబాబ్వేతో గెలవాలి, ఇండియా వెస్ట్ ఇండీస్ తో గెలవాలి. సో ఇదే ఆప్షన్. ఒకవేళ ఈ రోజు సౌత్ ఆఫ్రికా కనుక ఓడిపోతే, ఈ రోజు మనం సౌత్ ఆఫ్రికా గెలవాలని ఎట్లయితే కోరుకుంటున్నామో, ఒకవేళ ఈ రోజు సౌత్ ఆఫ్రికా ఓడిపోతే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలని కోరుకుంటాం అప్పుడు. అవును. సో ఇది ఇండియాకున్న దారులు సెమీఫైనల్ కి రీచ్ అవ్వడానికి. అంటే ఇంతకుముందు గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కేవలం ఒక మ్యాచ్ గెలిచినటువంటి వాళ్ళు కూడా నెట్ రన్ రేటు రూపేణా సెమీస్కి వెళ్ళినటువంటి సందర్భాలు చూస్తున్నామని చెప్తా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు ఇండియా ఒక్క మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ కి వెళ్తుంది అనడానికి లేనే లేదు. ఖచ్చితంగా 2 గెలవాల్సిందే. దాంతో పాటు ఈ రోజు సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇండియాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది అంతే తప్ప, ఇండియా జింబాబ్వే లేదంటే వెస్టిండీస్ తో ఒకటే మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ కి వెళ్ళాలంటే అసలు అది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే ఈ రోజు సౌత్ ఆఫ్రికా గెలిచింది అనుకోండి 4 పాయింట్లు వస్తాయి. ఈ రోజు వెస్టిండీస్ గెలిచింది అనుకోండి వాళ్ళకి 4 పాయింట్లు వస్తాయి. అవును. సో వెస్టిండీస్ మళ్ళీ ఇండియాతో ఆడుతుంది, సౌత్ ఆఫ్రికా మళ్ళీ జింబాబ్వేతో ఆడుతుంది. సో అట్లా చూసినా కూడా ఏదో ఒక టీం కి ఈ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ లలో ఏదో ఒక టీం ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది అనడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఒకటే మ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ గెలిచింది అనుకోండి, ఈ రోజు వెస్టిండీస్ తోని జింబాబ్వేతో ఓడిపోతే వాళ్ళు కేవలం 2 పాయింట్స్ తో ఉంటారు. కానీ ఈ రోజు సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలంటే వెస్టిండీస్ గెలవాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచున్నారు కాబట్టి ఈ రోజు గెలిస్తే వాళ్ళు 2 గెలిచినట్టు అవుతుంది, వాళ్ళు సెమీఫైనల్ గెలిపోతారు. జింబాబ్వే ఆల్రెడీ వెస్టిండీస్ తో ఆడి ఓడిపోయింది. ఈ రోజు ఇండియాతో ఆడుతూ జింబాబ్వే ఓడిపోయింది అనుకోండి, ఇండియా గెలిస్తే ఇండియాకి 2 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో జింబాబ్వే ఆడినప్పుడు అక్కడ జింబాబ్వే గెలిస్తే జింబాబ్వేకి 2 పాయింట్స్ వస్తాయి, సౌత్ ఆఫ్రికాకి 2 పాయింట్స్ ఉంటాయి, ఇండియాకి 2 పాయింట్స్ ఉంటాయి. అవును. కాకపోతే ఇండియా వెస్టిండీస్ తో అక్కడ ఆడుతుంది కాబట్టి అక్కడ వెస్టిండీస్ తో గెలిచిందంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈక్వేషన్స్ చాలా తికమకగా అనిపించవచ్చు మాట్లాడడానికి. అవును. కానీ క్లియర్ గా ఏంటంటే ఇండియా 2 మ్యాచ్లు గెలవాలండి, అంతే సింపుల్ లాజిక్. ఇండియా 2 మ్యాచ్లు గెలవాలి. ఒకవేళ ఈ రోజు వెస్టిండీస్ కనుక గెలిస్తే జింబాబ్వే పైన సౌత్ ఆఫ్రికా ఓడిపోయినటువంటి సందర్భం వస్తే అప్పుడు కూడా ఇండియాకి సెమీస్కి వెళ్ళడానికి దారులు ఉంటాయి అనుకోవచ్చా? ఎస్. ఈ రోజు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ తో ఓడిపోతే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా జింబాబ్వే తో ఓడిపోవాలి. అవును. ఓడిపోవడం మాత్రమే కాదు, ఇండియా జింబాబ్వే తో ఈ రోజు గెలవాలి. సూపర్ 8 లో లాస్ట్ జరిగే మ్యాచ్ లో మళ్ళీ వెస్టిండీస్ తో కూడా ఇండియా ఖచ్చితంగా గెలవాలి. అప్పుడు ఇండియా వెస్టిండీస్ సెమీఫైనల్ కి వెళ్తారు. పాకిస్తాన్ ఇప్పటికే దాదాపుగా బయటికి పోయిందని చెప్పుకుంటా ఉన్నారు. ఒక ప్లేస్లో హోస్ట్ చేస్తున్నటువంటి శ్రీలంక కూడా దాదాపుగా ఎలిమినేట్ అయినట్టుగానే కనబడతా ఉంది. ఇక మిగిలినటువంటి భారత్ ఖచ్చితంగా హోస్ట్ చేస్తుంది. దాంతోపాటుగా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి నిలిచింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే అనేటువంటి ఒక పట్టు అయితే కనబడతా ఉంది. మీరేం కోరుకుంటా ఉన్నారు ఈ విషయంలో? ఏ టీం బాగా ఆడితే ఆ టీం డెఫినెట్ గా నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫై అవుతుంది. జస్ట్ బికాస్ మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా ఖచ్చితంగా వెళ్ళాలి. లాస్ట్ టైం ఛాంపియన్స్ గా ఉన్నారు, ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి బీయింగ్ అన్ ఇండియన్ మనకు అదొక ఆశగా ఉంటది. ఇండియా సెమీఫైనల్ కి వస్తే బాగుంటది, ఇండియా ఫైనల్ కి వస్తే బాగుంటది, ఇండియా ఈసారి కూడా వరల్డ్ కప్ గెలిస్తే బాగుంటది అని. కానీ ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన విధానం చూస్తే ఈ టీం సెమీఫైనల్ కు చేరుతుందా, ఈ టీం కి సెమీఫైనల్ చేరడానికి అర్హత ఉందా అని అప్పుడు అనిపించవచ్చు. బట్ ఈ రోజు జింబాబ్వేతో బాగా ఆడింది అనుకోండి, ఇదే కాన్ఫిడెన్స్ ని తీసుకెళ్లి వెస్టిండీస్ తో ఆడుతూ వెస్టిండీస్ తో కూడా గెలిచే ఛాన్సెస్ లేకపోలేదు. సో ఖచ్చితంగా మనం రావాలని కోరుకుంటాం బీయింగ్ ఇండియన్స్. కానీ సిచ్యువేషన్స్ అట్లా కనిపించట్లేదు. వేరే టీమ్స్ బాగా ఆడుతున్నాయి. ఇప్పటి వరకు వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ టీమ్స్ 2 ఇప్పుడు మధ్యాహ్నం మ్యాచ్ ఆడుతున్నాయి కాబట్టి ఏదో ఒక టీం ఓడిపోవాల్సి వస్తుంది, ఏదో ఒక టీం గెలవాల్సి వస్తుంది. బట్ ఆ 2 టీమ్స్ కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండియా కంటే ఎక్కువ కూడా. ఎస్. అంటే ప్రధానంగా ఇండియన్స్కు సంబంధించినటువంటి విషయంలో బ్యాటింగ్ లైనప్ అభిషేక్ శర్మ పైన గంపడి ఆశలు పెట్టుకున్నారు. గతంలో
ప్రతి సిరీస్లో ఆడినటువంటి సందర్భంలో ఇప్పుడు ఫెయిల్యూర్ కనబడతా ఉంది. అలాగే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ అయినా కొంచెం ఉపయోగపడుతుందేమో అనుకుంటే మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భం. ఒక శివం దుబే మినహాయించి ఎక్కడ కూడా ఆశ కనబడేటువంటి సందర్భాలు కనబడట్లేదు. ఈరోజు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉండేటువంటి అవకాశం కనబడతా ఉందా మీ అంచనా మేరకు? మార్పులు చేర్పులు అంటే అహ్మదాబాద్ వికెట్, ఇండియా ఆడే వికెట్ ఏంది? రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, రెడ్ ప్లస్ బ్లాక్ మిక్స్ చేసిన సాయిలా? అసలు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటుందా, సెకండ్ బ్యాటింగ్ చేయాలనుకుంటుందా? అదంతా ముందే డిసైడ్ అయి ఉండాలి. బట్ ఇంత క్లియర్ గా డిసైడ్ అయి ఉన్నా కూడా టాస్ గెలిస్తేనే మనం అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి. ముందుగా ప్లాన్ చేసుకునే అవన్నీ కూడా. బట్ నాకు తెలిసి రింకు సింగ్ అవైలబుల్ గా లేడు అనుకుంటా ఆడడానికి. సో రింకు సింగ్ లేకుంటే బహుశా సంజు శాంసన్ ని టాప్ ఆర్డర్ లో తీసుకొచ్చి ఇషాన్ కిషన్ ని నెంబర్ 3 లో ఆడిపించి అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా తీసుకోవచ్చు. లేదంటే వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్ లో ఉండే కాబట్టి వాషింగ్టన్ సుందర్ ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ ని ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ గేమ్ లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు టాప్ ఆర్డర్ లో అనుకొని సుందర్ ని తీసుకున్నారు. బట్ అట్లాంటి చేంజెస్ ఏమైనా అక్షర్ పటేల్ రావడం, వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో రింకు సింగ్ ప్లేస్ లో సంజు శాంసన్ రావడం, ఈ 2 చేంజెస్ చూసే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో. సో హోప్ ఎట్లా కనబడతా ఉంది? జింబాబ్వే ఖచ్చితంగా మేము భారత్ ఓడిస్తామంటూ చెప్తా ఉన్నారు. మొన్న వెస్టిండీస్ విషయంలో కూడా అదే మాట చెప్పినప్పటికీ కూడా చతికిలపడ్డారు. ఈరోజు స్కోర్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు 300+ స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగా భావించారు ఈ వరల్డ్ కప్లో. కానీ అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కనబడలేదు. 180, 200, 250 మొన్న వచ్చినటువంటి మ్యాచ్ మినహాయించి ఎక్కడ కూడా 200 దాటినటువంటి తాకలాలు కూడా కనబడట్లేదు కదా. ఈరోజు 2 మ్యాచ్లలో ఎలాంటి స్కోర్స్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మనం ఐపీఎల్ లో 300 స్కోర్ ని ఎక్స్పెక్ట్ చేయడంలో ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ. బట్ ఇక్కడ ఐసీసీ టోర్నమెంట్స్ లో ఏమైందంటే కాంపిటేటివ్ వికెట్ తయారు చేస్తుంటారు. ఈ వికెట్స్ పిచ్ లను కూడా ఐసీసీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. అది ఇండియాలో జరిగిన ఐసీసీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఐసీసీ ఎట్లా పిచ్ ని తయారు చేస్తే అట్లా తయారవుతుంటాయి. బట్ ఇక్కడ ఇలాంటి దాంట్లో 300 స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. దట్టు ఇండియాకి చాలా క్రూషియల్, అట్లనే జింబాబ్వే కూడా చాలా క్రూషియల్. మనం కేవలం ఇండియా వైపు నుంచే మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు ఇండియా ఈ రోజు ఓడిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే గెలిచింది అనుకోండి, జింబాబ్వే ఈ రోజు గెలిచి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాను కూడా ఓడించి వాళ్ళ దగ్గర కూడా గెలిచింది అనుకోండి, జింబాబ్వేకు 4 పాయింట్లు వస్తే మనం దీన్ని మర్చిపోతున్నాం. అందరికీ సమాన అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడించి సౌత్ ఆఫ్రికా గెలిచింది అనుకోండి, సౌత్ ఆఫ్రికా 4 పాయింట్స్ ఉంటే మనం ఇందాక మాట్లాడుతున్నట్టు జింబాబ్వే మీద ఓడిపోతే వాళ్ళకి 4 పాయింట్స్ ఉంటాయి. సో ఇండియాతో వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో ఒకవేళ అక్కడ ఇండియా గెలిచింది అనుకోండి, ఈ రోజు జింబాబ్వేతో ఓడిపోయి, సో పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంటుంది. సో టీమ్స్ కి అవకాశాలు ఉన్నాయి, అన్ని టీమ్స్ కి అవకాశాలు ఉన్నాయి. అవును అంటే ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే పూర్తయింది కాబట్టి ఇప్పుడే అంచనా వేయలేమంటారు. అంచనా వేయడానికి లేదు. కాకపోతే ఇండియా ఓడిపోయిన విధానం, వెస్టిండీస్ జింబాబ్వేని ఓడించిన విధానంతో వాళ్ళ నెట్ రన్ రేట్ మన వెస్టిండీస్ ది అండ్ సౌత్ ఆఫ్రికాది, ఈ 2 టీమ్స్ నెట్ రన్ రేట్స్ చాలా బాగున్నాయి. కాబట్టి వాళ్ళు జస్ట్ ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా సరిపోతుంది వాళ్ళకున్న నెట్ రన్ రేట్ తో. ఒకవేళ ఇండియా జింబాబ్వే కూడా 4 పాయింట్స్ దగ్గర ఎండ్ అయితే, జస్ట్ ఇన్ కేస్ మనం ఊహించుకున్నాం 4 పాయింట్స్ దగ్గర ఎండ్ అయినా కూడా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ నెట్ రన్ రేట్ చాలా బాగుంటది. సో వాళ్ళిద్దరికీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి దేవా గారు. ఇది రాకేష్ రెడ్డి దేవా ఇంటర్నేషనల్ క్రికెట్ అనలిస్ట్ చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద ఇండియా సెమీస్కి వెళ్ళాలంటే చాలా దారులు ఉన్నాయి. కానీ ఆ దారులలో ఏది మూసుకుపోయినా కానీ ఇండియా ఖచ్చితంగా ఇబ్బందులు పాలవలసిందే. ఇక వెస్టిండీస్ పైన సౌత్ ఆఫ్రికా గెలిస్తే మరొక మ్యాచ్ ఇప్పుడు ఈరోజే జరిగేటువంటి జింబాబ్వే పైన ఇండియా గెలవాలి, వచ్చేటువంటి మ్యాచ్లో కూడా వెస్టిండీస్ పైన ఇండియా గెలవాలి. ఇక వెస్టిండీస్ పైన ఇండియా గెలవడం అనేది కొద్ది మేరకు దూరమైనటువంటి అంశమే అంటూ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చాలా గొప్పగా కనబడతా ఉంది. వారికి సంబంధించినటువంటి విషయంలో బౌలింగ్ కూడా గొప్పగా కనబడతా ఉంది. కాబట్టి కొంత ఆలోచించాల్సినటువంటి అంశమే అంటూ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి, కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు సంబంధించినటువంటి కోరిక ఈరోజు నెరవేరుతుందా, లేదు అంటే సూపర్ 8లోనే డిఫెండింగ్ ఛాంపియన్ బయటకు వచ్చేస్తుందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.